హలో అండి అందరికీ. అందరూ ఇష్టంగా తినే టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జలుబు దగ్గు ఉన్నప్పుడు, నోటికి ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా రసం ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకునేదని చూపించబోతున్నాను. ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని క్లీన్ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళల్లో 2 మీడియం సైజు టమాటా ముక్కలను స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసి అందులో వేసుకోవాలి. ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలు, అలాగే 1 ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఉప్పు, పసుపు, బెల్లం, టమాటా రసం పౌడర్, సరిపోయినంత సాల్ట్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు అనేది బాగా రసం మరిగించుకోవాలి. రసం మరిగితేనే టమాటా రసానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పోపు దినుసులు, అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకొని పోపు రెడీ చేసుకోవడమే. మనం ముందుగా తయారు చేసుకున్న రసంలో యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, రసం అయితే రెడీ అయిపోయింది. ఎంతో ఈజీ అండ్ టేస్టీ రసం ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.